హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే రెసిపీ మునగాకు పప్పు అండి. మునగకాయ చెట్టు తక్కువ టైంలో పెరిగి చిరకాలం కాయలు కాస్తూ ఉంటుందండి. కానీ మనం మునక్కాయలు మాత్రమే తింటుంటామండి. పశ్చిమ ఆఫ్రికాలో సెనగాల్ దేశంలో లేత మునగాకులని మెత్తగా పేస్ట్ చేసి సాస్ లాగా కూడా యూస్ చేస్తూ ఉంటారండి. ఎదిగే పిల్లలకు జీడిపప్పు, బాదములు పెట్టలేని మధ్యతరగతి వాళ్లకు మునగాకు, మునగపువ్వ చాలా హెల్ప్ అవుతుందండి. ఈ రెసిపీ కోసం 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి ఇందులోనే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 కప్పుల వాటర్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి 3 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ సెనగాల్ దేశంలో చిన్నపిల్లలకు మునగాకును, మునగ పువ్వును ఎలా ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు చేసి పెట్టాలి అనే దీనిపైన ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి 6-7 వేసుకొని అలాగే ఎండుమిర్చి కొద్దిగా వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టిన మునగాకులను ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటేనే ఇందులోని చేదుదనం తగ్గి కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన 2 టమోటా ముక్కలను కూడా యాడ్ చేసి మూత పెట్టి టమోటా ముక్కలు బాగా మగ్గేలాగా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులోని టేస్ట్కు సరిపడా సాల్టు, కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చునండి. చూసారుగా టమోటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనం బాగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసి బాగా కలుపుకోవాలండి. పప్పు వేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మునగాకు పప్పులోకి వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి. టిఫిన్స్లోకైనా, రైస్లోకి, రాగి బాల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకును రెగ్యులర్గా దొరికినప్పుడల్లా ఎవరికి వీలైతే వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని వచ్చి హెల్తీ అయిన ఫుడ్ని వేపుడులా కానీ ఇలా పప్పుచారులా కానీ మీకు ఎలా ఇష్టమవుతుంది అలా వండుకొని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మన భారతీయులందరికీ కామన్గా మునక్కాడలంటేనే చాలా ఇష్టపడతారండి. కానీ పక్క దేశాల నుంచి కూడా ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనకు వీలైనప్పుడల్లా ఇలాంటి హెల్తీ విషయాలను తెలుసుకొని వాటిని కూడా మనం రెగ్యులర్గా పాటించడం వల్ల మన హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్.